వాట్సాప్లో ఒక కొత్త స్కామ్ జరుగుతుంది. అన్నోన్ కాంటాక్ట్స్ నుండి ఇమేజెస్, ఆడియో క్లిప్స్ అండ్ ఫైల్స్ని పంపిస్తున్నారు. వాటిపైన క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్లోకి మాల్వేర్స్ ఎంటర్ అవుతాయి. ఇవి మన మొబైల్లో ఉన్న యూపీఐ యాప్స్ డీటెయిల్స్ తెలుసుకొని మన బ్యాంకు బ్యాలెన్స్ని అయితే జీరో చేస్తాయి అండ్ మన పర్సనల్ డేటాని స్కామర్స్కి షేర్ చేస్తాయి. టోటల్గా మన మొబైల్ అయితే మన కంట్రోల్లో ఉండదు, హ్యాక్ అయిపోతుంది. సో ఇవేవి జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా మీ వాట్సాప్లో ఈ సెట్టింగ్స్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా మీ పేరెంట్స్కి అయితే అవేర్నెస్ని కల్పించండి ఈ స్కామ్ పైన. ఎందుకంటే ఇలా గుడ్ మార్నింగ్ మెసేజెస్ ఎక్కువ వాళ్ళే చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు అన్నోన్ నెంబర్ నుంచి ఇలాంటి ఇమేజెస్ వస్తే వాటిపైన క్లిక్ చేసిన వెంటనే మాల్వేర్స్ అటాక్ చేస్తాయి. సో కంపల్సరీగా మీ పేరెంట్స్కి ఈ స్కామ్ పైన అవేర్నెస్ని కల్పించండి. అన్నోన్ నెంబర్స్ నుంచి ఏమైనా మెసేజెస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఏవి వచ్చినా వాటిపైన క్లిక్ చేయొద్దని చెప్పండి. అండ్ మీ పేరెంట్స్ మొబైల్లో ఈ సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఈ సెట్టింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ని ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీడియా ఆటో డౌన్లోడ్ అని ఉంటుంది. కిందనే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని ఉంటుంది అండ్ వైఫై అండ్ రోమింగ్ కూడా కనిపిస్తుంది. ఇవి సెలెక్ట్ చేసి ఉంటే వాట్సాప్కి వచ్చే ఇమేజెస్ అండ్ ఫైల్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. సో వెంటనే వీటిని అన్సెలెక్ట్ చేసుకోండి. ఓకే పైన క్లిక్ చేయండి. ఇలానే వైఫై అండ్ రోమింగ్కి కూడా అన్సెలెక్ట్ చేసి ఓకే చేయండి. దీనివల్ల మన వాట్సాప్లోకి వచ్చే ఇమేజెస్ అండ్ ఏ ఫైల్స్ అయినా కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావు. మనం చూసి ఇంపార్టెంట్ అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. బ్యాక్ వచ్చేయండి. కిందికి స్క్రోల్ చేయండి. ప్రైవసీ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వన్ బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఒక అన్నోన్ అకౌంట్ నుండి రిపీటెడ్గా మెసేజెస్ వస్తూ ఉంటే, మనం రిప్లై ఇవ్వకున్నా కూడా రిపీటెడ్గా మెసేజ్ వస్తూ ఉంటే ఇది ఆ కాంటాక్ట్ని బ్లాక్ చేస్తుంది. స్కామర్స్ రిపీటెడ్గా మెసేజెస్ పంపిస్తుంటే వాళ్ళని కంపల్సరీగా ఇది బ్లాక్ చేస్తుంది. సో కంపల్సరీగా మీరు దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేయడం వల్ల వాట్సాప్ కాల్స్లో మన ఐపీ అడ్రస్ అవతల వ్యక్తికి తెలియకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. స్కామర్స్ కాల్స్తో కూడా స్కామ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థర్డ్ వన్ డిజేబుల్ లింక్ ప్రివ్యూస్ అని ఉంటుంది. దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేయడం వల్ల మనం లింక్స్ని షేర్ చేస్తూ ఉంటాం కదా వాట్సాప్లో, మనం పంపించే లింక్స్కి టైటిల్స్ అండ్ థంబ్నెయిల్ అయితే కనిపించదు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. వాటితో కూడా మన ఐపీ అడ్రస్ అనేది వాళ్ళకి షేర్ అవుతుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన ఐపీ అడ్రస్ అనేది వాళ్ళకు కనిపించదు. బ్యాక్ వచ్చేయండి. క్రిందికి స్క్రోల్ చేయండి. గ్రూప్స్ పైన క్లిక్ చేయండి. ఇది డిఫాల్ట్గా ఎవ్రీవన్ అని సెట్ అయి ఉంటుంది. ఇది ఇలా సెట్ చేసి ఉండడం వల్ల ఎవరు పడితే వాళ్ళు మనల్ని గ్రూప్లోకి యాడ్ చేయొచ్చు. అటువంటి గ్రూప్స్లో ఇలాంటి మెసేజెస్ కానీ ఇమేజెస్ కానీ వస్తే వాటిపైన మనం క్లిక్ చేస్తే మార్వెల్స్ అయితే ఎంటర్ అవుతాయి. సో వెంటనే దీన్ని మై కాంటాక్ట్స్ అని సెట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. కాల్స్ పైన క్లిక్ చేయండి. సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది అన్నోన్ కాంటాక్ట్స్ నుండి వచ్చే కాల్స్ని సైలెన్స్ చేస్తుంది. కానీ మనకు కాల్ లాగ్స్లో అండ్ నోటిఫికేషన్స్లో ఇది చూపిస్తుంది కాల్స్ వస్తున్నట్టు. సో దీనివల్ల ఎక్కువ కాల్స్ వస్తే మనం డిస్టర్బ్ కాకుండా ఉంటాము. బ్యాక్ వచ్చేయండి. పైకి స్క్రోల్ చేయండి. బాటంలో యువర్ పర్సనల్ మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది. కంపల్సరీగా మీ వాట్సాప్లో ఇది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ఉంటే మన డేటా సేఫ్గా ఉన్నట్టు. ఇది ప్రతి ఒక్క ఒరిజినల్ వాట్సాప్లో అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. లింక్డ్ డివైజెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ డివైజెస్ కాకుండా వేరే ఏ డివైజెస్ ఉన్నా కూడా అన్లింక్ చేసేయండి. మీ డివైజెస్ కూడా ఎక్కువ యూజ్ చేయనట్లయితే అన్లింక్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ డివైజ్లో నుంచి కాకుండా అవతల డివైజ్ నుంచి కూడా స్కామర్స్ అటాక్ చేయొచ్చు.
సో అవసరం లేని డివైజెస్ని అన్లింక్ చేసేసుకోండి. కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే మీ మొబైల్లో అండ్ మీ పేరెంట్స్ మొబైల్ అయితే చేయండి. ఈ సెట్టింగ్స్ మనల్ని స్కామర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి, అంతేగాని స్టాప్ చేయలేవు. ఇది మన చేతుల్లోనే ఉంటుంది. అన్నోన్ కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెసేజెస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వేటిపైన క్లిక్ చేయకండి. బీ సేఫ్ అండ్ బీ అవేర్. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.